సిచ్యువేషన్ will make your brain to release serotonin levels depending on the situation. If a situation is happy, your brain will percept that your brain అనుకుంటుంది ఓకే ఇది హ్యాపీ సిచ్యువేషన్, సెరోటోనిన్ ఎక్కువ వదులు, హ్యాపీ అవుతుంది. ఎప్పుడైతే సిచ్యువేషన్ బ్యాడ్ ఉంటుందో మీ బ్రెయిన్ అరే ఇది సాడ్ సిచ్యువేషన్, సెరోటోనిన్ డౌన్ చేయి, అప్పుడు బాధపడతారు. సో ఇది జనరల్ కండిషన్లో ఎవరికన్నా ఒక లెవెల్ వరకు డిప్రెషన్, ఎవరికైనా ఒక లెవెల్ వరకు బాధ సంతోషం అనేది కామన్. కానీ ఈ డిజార్డర్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అదే అంటున్నా, ఈ డిజార్డర్స్లో హ్యాపీగా ఉండాల్సిన టైంలో నేను నవ్వినా, నవ్వాల్సిన టైంలో ఏడ్చిన, అది చాలా మెంటల్ కండిషన్ అని. సో నేను అదే అంటున్నా, ఎప్పుడైతే ఇప్పుడు డిప్రెషన్ అనేది ఏంటంటే అకార్డింగ్ టు ది బుక్స్ ఒక మనిషి 14 రోజులు పర్సిస్టెంట్గా బాధతో ఉంటే డిప్రెషన్ డయాగ్నోస్ చేస్తాం. పర్సిస్టెంట్గా అంటే 14 ఒక సిచ్యువేషన్ వచ్చింది 14 డేస్ తర్వాత కూడా పర్సిస్టెంట్గా బాధతో ఉంటే డిప్రెషన్ అనేది మనం డయాగ్నోసిస్ ఇస్తాం, చేయడానికి ఆస్కారం ఉంటుంది.